నమస్తే అండి. ఈరోజు మనం దర్శనం చేసుకోబోతుంది అరుణాచలం టెంపుల్ అండి. అరుణాచలం అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది గిరి ప్రదక్షిణం. మనం టెంపుల్లో దర్శనం చేసుకున్నాకైనా వెళ్ళొచ్చు, చేసుకోముందుకైనా గిరి ప్రదక్షిణ చేయొచ్చు అండి. ఇది 14 కిలోమీటర్లు ఉంటుందండి గిరి ప్రదక్షిణ. కాబట్టి మనం ముందే టెంపుల్లోకి వెళ్తున్నామండి. రైట్ సైడ్ ఏమో 50 రూపీస్ టోకెన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో సర్వదర్శనం. రెండింటికి అంత పెద్ద తేడా ఏమైతే అనిపించదండి. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుందండి. మళ్ళీ 4 నుంచి నైట్ 8 వరకు ఉంటుందండి. శంభో శంకర. ఇది అంతా టెంపుల్ లోపల అండి. మనకు ఫోన్లు కూడా అలౌడే ఉంటుంది టెంపుల్లోకి. అక్కడ అయిపోయాక నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి పక్కనే. అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవాలి. ఇది అయిపోయాక బయటకు వచ్చి అలా 4-5 ఫోటోలు దిగేసి బయటకు వెళ్ళేసి గిరి ప్రదర్శన చేసుకోవాలండి. గిరి ప్రదర్శన మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా చేసుకుంటే మనకు బెటర్ అండి. ఎందుకంటే ఎండగిన కొట్టకుండా మంచిగా వెదర్ మనకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడికి మనం వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్స్ అయితే తక్కువనే ఉంటాయండి డైరెక్ట్. కాకుంటే మనం డైరెక్ట్ కాట్పాడ్ జంక్షన్కి ఉంటుందండి ట్రైన్స్ చాలా. ఆడికేరి మళ్ళీ ఇక్కడికి బస్సెస్ ఉంటాయి. 90 కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి. టికెట్ ప్రైస్ 90 రూపీస్ ఉంటుందండి అంతే. మళ్ళీ ఆ బస్ స్టాప్లో దిగి కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. 20 రూపీస్ అట్లా ఉంటుందండి ఈచ్ వన్. సాయి నాకు కూడా పోయి చాలా పెద్ద నంది అండి ఇది. మనకు టెంపుల్లో ముందే ఉంటుంది. టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ మనం దీపం ముట్టించి ఒక కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తామండి గిరి ప్రదక్షిణ.